అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఏపీలో మెగా డిఎస్సిపై మంత్రి నారా లోకేష్ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన మెగా డిఎస్సి హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేబినెట్లో మెగా డిఎస్సి ద్వారా టీచర్ ఖాళీల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకాలు కూడా చేశారు. అయినా ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదు. దీంతో అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక వీరికి ఇవాళ మరొకసారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్యేలు తాడిపత్రి చంద్రశేఖర్, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, రేగం మత్యలింగం, అలాగనే వీరూపాక్ష పంపిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మెగా డిఎస్సి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు లోకేష్ తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టీచర్ల ఖాళీలు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో లోకేష్ ఈ ప్రకటన చేశారు.